దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ఈరోజు పునరుద్ధానపు ఆదివారం రొట్టె ద్రాక్షరసాన్ని బల్లారాధనలో పాలు పొందబోతున్నటువంటి మనందరం కూడా నిజంగానే దేవుడు మనకు ఇచ్చినటువంటి భాగ్యం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. శుక్రవారం గత కొన్ని రోజులుగా అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు ఆ పుస్తకం అయిపోయింది, పూర్తయిపోయింది. అద్భుతమైనటువంటి చక్కని ఆధ్యాత్మిక ఆశీర్వాద దీవెనలు మనం ధ్యానం చేస్తున్నాం శుక్రవారం రాత్రి. గత వారం తీతుకు అనేటువంటి పుస్తకాన్ని ప్రారంభించాం. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక గత వారమే శుక్రవారం ప్రారంభించాం. ప్రతి శుక్రవారం కేవలం 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే వర్తమానం ఉంటుంది. ఆదివారంలాగా గంట సేపు ఏమీ వర్తమానం ఉండదు. ఈ 10-15 నిమిషాల్లో అద్భుతమైనటువంటి దేవుని యొక్క వర్తమానాలు మనం వింటున్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక ఎక్కడుందో మీరు తీయగలరా? వెంటనే తీతుకు రాసిన పత్రిక తీయాలంటే ఇలా చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక తీయాలంటే ఇలా చూడండి, ఒకసారి నా వైపు చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక మనం వెంటనే తీయాలంటే క్రొత్త నిబంధనలో 17వ పుస్తకం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీలు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన రెండవ పత్రిక, గల్తీయులు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, ఆ తరువాత తీతుకు రాసిన పత్రిక 17వ పుస్తకం. అది దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇలా కంఠస్థ వచ్చేసినాయో మనం వెంటనే టక్మని తీసేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. వెతుక్కోవాల్సినటువంటి పని ఉండదు. అందుకని చిన్నపిల్లాడు 2వ తరగతి ఆ యొక్క ఎక్కాన్ని ఎలాగ అప్పగించాడో మొట్టమొదట ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ విషయ సూచిక, ఆ ఇండెక్స్ని అంతటినీ కంఠస్థ చేయించాలి. పెద్దవాళ్ళం కూడా అది 2వ ఎక్కంలాగా కంఠస్థ చేసామనుకోండి, తీతుకు రాసిన పత్రిక అక్కడ ఉంటుంది, ఓహో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తర్వాత వస్తుంది కదా అని చెప్పి మనం వెంటనే తిరగేసేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తీతుకు రాసినటువంటి పత్రిక శుక్రవారం ప్రారంభించాం. గత వారమే. మీరు శుక్రవారం కనుక వస్తే మీ కుటుంబాల కోసం, అన్ని విషయాల కోసం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు వాక్యం 10 నిమిషాలు విని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ తీతుకు రాసినటువంటి పత్రిక గురించి ఈరోజు ఆదివారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. వచనం వెంబడి వచనం శుక్రవారం ధ్యానం చేస్తాం, కానీ ఈ తీతుకు రాసినటువంటి పత్రిక గురించి కొన్ని విషయాలు ఈ ఆదివారం మనం ధ్యానం చేద్దాం. ఏ పత్రిక అది చెప్పండి? ఏ పత్రిక? తీతుకు రాసినటువంటి పత్రిక. అంటే అతని పేరు ఏంటంట? తీతు. చెప్పండి, తీతు. తీతు అని పేరు బాగుందా? మనం ఒక పక్షికి ఆ పేరు ఉండడం మనం గమనిస్తాం. తీతు పెట్టలాగా అని అంటారు, అవునా? తీతు పెట్ట. ఆ తీతు కాదు ఈ తీతు చాలా గొప్ప భక్తుడు. ఎందుకని తీతు పెట్ట గురించి గుర్తు చేశానంటే, మీకు గుర్తుండడం కోసం. తీతు అనేటువంటి ఈ భక్తుడు చాలా గొప్ప భక్తుడు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 17వ పుస్తకం ఈ పుస్తకం. అపోస్తులుడైన పౌలు తీతుకు ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరమే ఈ యొక్క పత్రిక. ఈ యొక్క పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాలు కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, శుక్రవారం వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తాం, కానీ ఈరోజు తీతుకు రాసినటువంటి పత్రిక గురించి కొన్ని వివరాలు ఆధ్యాత్మిక దీవెన కోసం మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుడు గొప్ప దేవుడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఆశ్చర్యమైనటువంటి తన యొక్క కృపా బాహుళ్యాన్ని దేవుడు ఈ యొక్క పత్రిక ద్వారా కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తీతుకు ఎవరు అని మీరు నన్ను అడిగితే, ఈ తీతుకు అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక అన్యుడు. చెప్పండి, ఎవరు? అన్యుడు. అన్యుడైనటువంటి ఈ తీతుకు దేవుని చేత పట్టుబడ్డాడు. దేవుని చేత పట్టుబడి, దేవుని చేత మరి ఆకర్షించబడి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవించడానికి ఇష్టపడి తీతు అనేటువంటి భక్తుడు ప్రభువులో బలపరచబడ్డాడు. ఏ దేశానికి చెందినవాడంటే గ్రీకు దేశానికి చెందినవాడు. ఏ దేశానికి? గ్రీసు దేశస్థుడు అనమాట ఇతడు. గ్రీకు దేశానికి సంబంధించినటువంటి ఒక అన్యుడు, యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడు అన్నమాట. అన్యుడైనటువంటి ఈయన మరి అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క బోధనల ద్వారా ప్రభుతట ఆకర్షించబడి యేసు నా రక్షకుడు అని చెప్పి ఈ తీతు ప్రభువుని అంగీకరించాడు, ప్రభుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తీతు ప్రభుని వెంబడించిన తర్వాత, ప్రభుని ఆరాధిస్తున్న తర్వాత చాలా మరి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఎందుకంటే గ్రీకు దేశంలో అనేకమైనటువంటి దేవుళ్ళుగా పిలువబడేవారిని వాళ్ళు ఆరాధించేటువంటి అలవాటు ఉన్నటువంటి దేశం అది. ఆ దేశంలో పౌలు ద్వారా ప్రభువే రక్షకుడని చెప్పి ప్రభువుని అంగీకరించి ప్రభువుని స్తుతించడం కారణంగా తన యొక్క జనులందరూ కూడా మరి తీతుని వ్యతిరేకించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. పౌలుకి కుడి చేతి భుజంగా మరి ఈ యొక్క తీతు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తీతు అనేటువంటి భక్తుడి గురించి ఈరోజు మనం కూలంకుషంగా కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపరచబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ దినాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నా కూడా ఆ గ్రీకు దేశంలో ఏమనేవారంటే, మీరు మరి నిజంగా యోధ జాతికి చెందినటువంటి ఆ మూలాలు ఏవైనా ఉంటే మీరేం చేయాలంటే సున్నతి చేయించుకోవాలి అని చెప్పి వారికి ప్రజలు చెప్తూ ఉండేవారు. అది మనం గమనిస్తే ఈ యొక్క గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అయినను అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రజలందరూ కూడా తీతు అనేటువంటి ఈ వ్యక్తి మీద విపరీతమైనటువంటి అంటే సున్నతి పొందాలి అనేటువంటి బలవంతాన్ని ఇతని మీద పెట్టలేదు. ఎందుకంటే ఇతని వ్యక్తిగత జీవితం ప్రభువుకి సాక్షార్థంగా ఉండడానికి ఈ తీతు అంగీకరించాడు. కానీ అక్కడ యూదులందరూ, ఇజ్రాయేలీలందరూ యూదులందరూ కూడా సున్నతి ఆచరించాలి, యోధా మత మూలాలు ఉంటే అని చెప్పి ఒక నానుడు ఉన్నా కానీ తీతు మీద మాత్రం అలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కారణం ఏంటంటే తీతు దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. తీతు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చాటడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అంటే బాప్తిసం అనుభవంలోనికి వచ్చినటువంటి బిడ్డగా ఈ తీతు ప్రజలందరికీ కూడా కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తీతు గురించి అపోస్తుల కార్యంలో ఒక్కసారి కూడా వ్రాయబడలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం అనేది పౌలు చేసినటువంటి సువార్త అంతా కూడా అపోస్తుల కార్యంలో ఉంది. అపోస్తుల కార్యములో పౌలు ఏ విధంగా సువార్త చేశాడు, పౌలుకి ఎవరెవరు సహకరించారు అనేది అపోస్తుల కార్యంలో ఉంది. కానీ ఈ తీతు పేరు అపోస్తుల కార్యంలో లేదు. మరి ఎలా తెలుసుకోగలం మనం? తీతు అనేటువంటి భక్తుడు అపోస్తులుడైనటువంటి పౌలుకి సహకారిగా ఉన్నాడన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది?
ఎలా తెలుస్తుందంటే ఈరోజు వర్తమానాన్ని మీరు మనసు పెట్టి వినకపోతే కాస్త బోరు కొట్టినట్టుగా ఉంటుంది, మనసు పెట్టి వినకపోతే కాస్తంత అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా చాలా దీవెనకరమైనటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ తీతును గురించి అపోస్తుల కార్యంలో లేదు కాబట్టి పౌలుతో పరిచర్య చేయలేదని చెప్పలేం. పౌలుతోనే సహకారంగా ఈ యొక్క తీతు అనేటువంటి వ్యక్తి పరిచర్య చేశాడు. అది ఎలాగో చెప్తున్నాను. గలతీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉందా? గలతీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని. ఇప్పుడు యెరూషలేము దండయాత్రలు చేశాడు పౌలు. మొదటి దండయాత్ర, 2వ దండయాత్ర, 3వ దండయాత్ర. ఆ దండయాత్రలో పౌలు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయా స్థలాలు తిరుగుతూ వెళ్ళి యెరూషలేముకి వెళ్ళడం, మరలా ఆయా స్థలాలు తిరుగుతూ వెళ్ళి యెరూషలేముకి వెళ్ళడం. ఆ విధంగా వెళ్తూ అనేకమైనటువంటి చోట్ల ప్రభువుని గురించి చెప్పాడు ఈ యొక్క పౌలు. అయితే ఈ తీతు అనేటువంటి ఈ వ్యక్తిని పౌలు తను కూడా పెట్టుకుని యెరూషలేముకి వెళ్ళాడట. అంటే మొదటి దండయాత్ర అయిపోయిన తర్వాత 2వ దండయాత్రకి ముందు ఈ తీతు అనేటువంటి వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు పరిచర్య ద్వారా రక్షించబడ్డాడు, ప్రభువుతో ఆకర్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే తీతుని గురించి ఒక మాట అంటాడు పౌలు. ఏ మాటో చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరికీ విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు అని చెప్పి ఇక్కడ రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే తీతును పౌలు ఎంత ప్రేమిస్తున్నాడంటే సొంత బిడ్డగా ప్రేమిస్తున్నాడు ఈ యొక్క పౌలు తీతును. నిజంగా కూడా ఒక కాపరి ఎంత పెద్ద మనసు ఉండగలగాలంటే తన సంఘంలో ఉండేటువంటి వారందరినీ ఆత్మీయ బిడ్డలుగా తాను అనుకుని వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయగలగాలి, వారిని ప్రేమించగలగాలి. ఇప్పుడు పౌలు అంటాడు, నా నిజమైనటువంటి కుమారుడు తీతు అని చెప్తాడు. ఆమెన్. ఎంత ధన్యత ఈ యొక్క తీతుకి, ఎంత ధన్యత కలిగి ఉన్నాడు ఈ తీతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీతు అనేటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో రక్షించబడిన తర్వాత పౌలుకి నిజమైనటువంటి కుమారునిగా పిలువబడ్డాడు. ఏమండి? నిజమైనటువంటి కుమారునిగా పిలువబడ్డాడు. నిజంగా సేవకునికిని తర్వాత ఈ యొక్క విశ్వాసికిని ఆ తీతుకుని పౌలుకి ఉండేటువంటి సంబంధం చాలా దీవెనకరమైన సంబంధం. ఆ సంబంధమే తీతు పత్రికలో వ్రాస్తాడు. మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించి ఆయన మనందరికీ ప్రధాన యాజకుడిగా ఉంటే సంఘములో కాపరి ఈ లోకంలో సంఘం అంతటికి ఆధ్యాత్మిక తండ్రిగా ఉన్నాడు. బిడ్డలు ఈ యొక్క కాపరికి లేకపోతే విశ్వాసుల బిడ్డ ఈ యొక్క కాపరికి నిజమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. తీతుకు రాసినటువంటి పత్రికను బట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం మరలా ఒకసారి చదువుదాం. అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళితని. ఈ బర్నబా అనే వ్యక్తిని గురించి కూడా మీకు చెప్పాను. బర్నబా అనే వ్యక్తి తీతు యొక్క పౌలు అనే వ్యక్తి వెళ్తూ ఉంటే వారితో పాటుగా తీతు వెళ్ళి తీతు వారికి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య చేశాడు, సహకరించాడు. వారి యొక్క పరిచర్యలో సహకరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే చెప్పండి, తీతు.
ఎందుకంటే పౌలు యొక్క ప్రతి పరిచర్య విజయంలోనూ వెనుక తీతు అనేటువంటి వ్యక్తి యొక్క సహకారం ఉంది. కాబట్టే తీతుకి ఇంత ప్రాధాన్యత కలిగింది, నిజమైన కుమారుడు అన్నంత ప్రాధాన్యత. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ యొక్క పౌలుకి తీతుకి ఉండేటువంటి ఈ సత్సంబంధము దేవుని యొక్క కాపరికిని మరియు విశ్వాసులందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక ఈ తీతుకే ఇచ్చి పంపిస్తాడు పౌలు. కొరింథీ రాసినటువంటి 2వ పత్రికను తీతు చేతికిచ్చి పంపిస్తాడు పౌలు. ఈ కొరింథీ సంఘాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం 8వ అధ్యాయం కనుక మనం చూస్తే ఈ పత్రికను తీతు ద్వారా ఇచ్చి పంపించినటువంటి విషయాలన్నీ అక్కడ ఉంటాయి. 7వ అధ్యాయం 8వ అధ్యాయం. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉండేటువంటి ఆ గలిబిలులన్నీ కూడా తొలగించడానికి తీతుని పంపించాడు ఈ యొక్క పౌలు. అంటే తీతు ఎంత నమ్మకమైన వాడంటే పౌలు కూడా వెళ్ళి పరిచర్య చేయడమే కాదు, పౌలు పంపించిన చోటకు కూడా వెళ్ళి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ట్రబుల్ షూటర్ అంటారు, తెలుసా? ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి దగ్గరికి ఆ విషయం వచ్చిందనుకోండి, ఎలాగైనా చాకచక్యంగా చక్కబెట్టగలడు. ఆ వ్యక్తిని ఆ కుటుంబం మొత్తంలో, ఆ బంధువర్గం మొత్తంలో ట్రబుల్ షూటర్ అంటారు. అంటే ఎలాంటి విషయాన్నైనా చాకచక్యంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చాలు. ఒక గ్రామంలో ఉన్నారనుకోండి, ఆ గ్రామంలో ఒకరో ఇద్దరో ముగ్గురో ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, ట్రబుల్ షూటర్ అంటారనమాట. ఏదైనా ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ అని పిలుస్తూ ఉంటారు, న్యూస్లో వింటూ ఉంటాం. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ యొక్క తీతు అనేటువంటి వ్యక్తి ఎవరంటే ట్రబుల్ షూటర్. కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘములో ఏర్పడినటువంటి లొకలొకలో, లేకపోతే కొరింథీ సంఘంలో వచ్చినటువంటి ఆ యొక్క మనస్పర్ధల్ని జయించడానికి తీతును పంపించి, అక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నారు సంఘంలో, నువ్వు వెళ్ళి చక్కబెట్టు అని అన్నాడు. అప్పుడు తీతు వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశాడు. తీతు సమర్థుడైనటువంటి నాయకుడు, పౌలుకి నమ్మదగినటువంటి వాడు, పౌలుకి కుడిభుజం లాంటి వాడు, పౌలుకి నమ్మదగినటువంటి కుమారుడిగా, నిజమైన కుమారుడిగా ఉంటూ దేవునిలో విశ్వాసంలో గడుపుతూ, ఎక్కడైతే ఏ సంఘములో అయితే సమస్య వచ్చిందో సమస్య ఉన్న చోటకి వెళ్ళి తాను ప్రార్థనాపూర్వకంగా ఆ సమస్యని జయించడానికి తాను ప్రయాసపడేటువంటి వ్యక్తి ఈ యొక్క తీతు. తీతు అంటే సామాన్యుడు కాడు. తీతు అంటే చాలా గొప్ప భక్తుడు, ఆత్మాభిషేకం కలిగినటువంటి గొప్ప భక్తుడు. సరే, ఈ తీతు అనేటువంటి వ్యక్తిని ఎక్కడ పరిచర్య చేశాడు? మన భారతదేశంలో ఎవరు పరిచర్య చేశారు? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో తోమ. మరి ఈ తీతు అనేటువంటి భక్తుడు ఎక్కడ పరిచర్య చేశాడో మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, తీతు గ్రంథం, తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎక్కడ? క్రేతు. చెప్పండి అందరూ, క్రేతు. ఈ క్రేతు అనేది ఎక్కడుందంటే మధ్యధరా సముద్రంలో ఉంది, ఇప్పటికీ ఉంది. క్రేతు అనేటువంటి ద్వీపం. ద్వీపం అంటే ఏంటంటే చుట్టూరా నీళ్లుండి మధ్యలో భూమి ఉండేటువంటి ఆ దేశాన్ని ద్వీపం అంటారు. మన భారతదేశం ద్వీప కల్పం, అంటే 3 వైపులా నీళ్లు ఉంటాయి. 3 వైపులా నీళ్లు ఉంటాయా? ఆ సముద్రాలు ఉంటాయి. 3 వైపులా ఉన్న సముద్రాలు ఏంటి? అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. ఈ 3 వైపులా సముద్రాలు ఉన్నాయి. ఒకవైపున హిమాలయాలు ఉన్నాయి, అవునా? ఒకవైపున ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. నేను ఆ పర్వతాల దగ్గరికి మొన్న వెళ్ళాను, ఒకవైపున ఉన్న పర్వతాల దగ్గరికి. సరే, దాన్ని ద్వీపకల్పం అంటారు భారతదేశాన్ని. ద్వీపం అంటే చుట్టూరా నీళ్లు ఉండేదాన్ని ద్వీపం అంటారు. ఇప్పుడు ఈ క్రేతు అనేది మధ్యధరా సముద్రంలో మధ్యలో ఈ యొక్క క్రేతు అనేటువంటి ద్వీపం ఉంది. ఇప్పుడు పౌలు క్రేతు అనేటువంటి పట్టణాన్ని, ఆ యొక్క ద్వీపానికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేశాడు. నువ్వు ఇక్కడ పరిచర్య చేసి
ఇక్కడ సేవ చెయ్యి అని చెప్పి అక్కడ విడిచిపెట్టాడు. అంతేకాదు, అప్పటికే పౌలు ద్వారా కొంతమంది అక్కడ ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళందరినీ ఈ యొక్క తీతుకు పరిచయం చేసి అక్కడ అన్నాడు, ఇక్కడ సంఘాన్ని దిద్దాలి, నువ్వు ప్రతి పట్టణంలోని పెద్దలను ఏర్పాటు చేయాలి అని అన్నాడు. అప్పటి నుండి ప్రారంభమైంది సంఘ పెద్దలు అనేటువంటి మాట. ఈ క్రేతు ద్వారానే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసం పొందిన వారికి మాత్రమే ఆ బాధ్యత అప్పగించాలి. క్రేతు అనేది మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి ద్వీపం. అది ఆ దేశంలోకి ఎవరు వెళ్ళరు. తీతు పేచీ పెట్టాలి, నేను ఇక్కడికి రావడం ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను, యెరూషలేములో ఉంటాను, సిటీలో ఉంటానని అనాలి. కానీ ఈ తీతు ఏం మాట్లాడలేదు. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళి మధ్యధరా సముద్రంలో ద్వీపంలో ఉండేటువంటి ఆ ప్రజలకి పరిచర్య చేశాడు. ఎవరు చెప్పండి? ఈ తీతు. ఈ తీతు అనేటువంటి ఈ వ్యక్తి క్రేతు అనేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టబడ్డాడు. ఈ క్రేతు అనేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు ఈ క్రేతు అనేటువంటి ప్రాంతం ఎలాంటిదో కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రేతు అనేటువంటి ఈ ప్రాంతం చరిత్రను బట్టి చూస్తే 255 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎన్ని చెప్పండి? ఎన్ని? 255 కిలోమీటర్లు సముద్రం మధ్యలో, 55 కిలోమీటర్ల వెడల్పు, 255 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఒక దేశం ఇది. మధ్యధరా సముద్రంలో 255 కిలోమీటర్ల పొడవు, 55 కిలోమీటర్ల వెడల్పు ఉండేటువంటి ఒక దేశం ఈ యొక్క క్రేతు అనేటువంటి దేశం. ఈ దేశంలో ప్రజలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి వారు. ఆ ప్రజలందరూ కూడా ఎవరిని ఆరాధిస్తారంటే జూయిస్ అనేటువంటి ఒక దైవముగా భావించేటువంటి వారిని ఆరాధిస్తారు. ఎవరిని? జూయిస్. జూయిస్ అనేటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి ఆ క్రేతు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఈ నరహంతకులుగా ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి క్రేతు ప్రజలు ఈజీగా చంపేస్తారు మనుషుల్ని. ఎందుకంటే క్రేతు యొక్క ఆరాధకుడైనటువంటి జూయిస్ అనేటువంటి వారు తన తండ్రిని చంపాడు తన చరిత్రలో. ఎవరినైతే దేవుడిగా ఆరాధిస్తున్నారో అతన్ని ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నరహంతకులుగా మారిపోయారు. ఈజీగా మనిషిని చంపేస్తారు. మనిషిని చంపడం అంటే చాలా ఈజీగా చంపేస్తారు. అలాంటి ప్రజల మధ్యలోనికి ఈ తీతు వెళ్ళి దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు. అంతేకాదు, అక్కడ అతి భయంకరమైనటువంటి అంటే స్త్రీలను పురుషుల్ని స్త్రీలు చంపుకోవడమే కాకుండా అక్కడ కాముకత్వము ఉన్నటువంటి ప్రాంతం, దేశం అది. చాలా భయంకరమైనటువంటి కామంతో నిండిపోయినటువంటి ప్రజలు అక్కడ. అందుకనే క్రేతు ప్రజలందరూ కూడా విపరీతంగా భయంకరమైనటువంటి కామకత్వంలో నిండిపోయినటువంటి ప్రజలు ఆ దేశంలో ఉన్నారు. ఆ దేశంలోనికి ఈ యొక్క తీతు దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళాడు. పరిచర్య చేయడానికి వెళ్ళి అక్కడ సంఘాలని కట్టాడు, అక్కడ దేవుని మహిమపరిచాడు, అక్కడ దేవుని ఆరాధించాడు, దేవుని ఘనపరిచాడు. క్రేతు ప్రజల మధ్యలో అనేకమైనటువంటి గొప్ప సాక్షార్థమైనటువంటి కార్యాలు చేశాడు. ఇప్పటికీ ఆ క్రేతు అనేటువంటి ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి దేవుని మందిరాలు ఉన్నాయి. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. ఈ క్రేతు నుంచి ఈ యొక్క తీతు అనేటువంటి ఆయన మరొకసారి ఇంకొక ప్రాంతం పౌలు పంపించాడు. ఆ ప్రాంతం ఏంటంటే దాల్మితియా. చెప్పండి, దాల్మితియా. ఈ దాల్మితియా అనేటువంటి ఈ పట్టణం వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ దాల్మితియా అనేటువంటి పట్టణాన్ని ప్రస్తుతం ఏమంటున్నారంటే యుగోస్లవేకియా. యుగోస్లవేకియా యుగోస్లవేకియా అనే పదం విన్నారా? దాన్నే దాల్మితియా అని బైబిల్లో ఉంటుంది. మీరు కొన్ని పదాలు బైబిల్లో చదివినప్పుడు మీకు అర్థం కావు. రోష్ అనే పదం ఉంటుంది, అది దేశం పేరు. ఇప్పుడు రష్యాని రోష్ అని ఉంటుంది. ఆ కాలంలో ఏమండి, మచిలీపట్నం ఉందా? బందర్ అని పిలిచేవారా దాన్ని? ఏలూరు ఉందా? ఏమని పిలిచేవారా గారు? హేలాపురి అని పిలిచేవారు. రాజమండ్రిని రాజమహేంద్రవరం అని పిలిచేవారు. హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలిచేవారు.
అవునా? పేర్లు మారినయా? ఇక్కడ యుగోస్లవేకియాను దాల్మితియా అనేటువంటి దేశంగా పిలిచేవారు. ఆ దేశాన్ని ఇప్పుడు ప్రస్తుతం మీరు మ్యాప్లో చూస్తే కురేషియా అని ఉంటుంది. కురేషియా. యుగోస్లవేకియా అనేది కూడా కొన్ని మ్యాప్లో ఉండదు, కురేషియా అని ఉంటుంది. అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు రోష్ అనే ఉన్న చోట ఓహో రష్యా అనమాట అని అర్థం చేసుకోవాలి. చీనీస్ అనే చోట చైనా అనేది అర్థం చేసుకోవాలి. అంటే ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈ యుగోస్లవేకియా దేశం వెళ్ళి అక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య చేసి తిరిగి క్రేతు అనేటువంటి ఆ ద్వీపానికి మరలా వెళ్ళిపోయాడు ఈ యొక్క పౌలు, ఈ యొక్క తీతు. తిరిగి వెళ్ళి అక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారు క్రేతు ప్రజలలో ఎలాంటి వారు ఇక్కడ ఉంది? వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు. సొంత ప్రవక్తలు అంటే క్రేతులో ఉండేటువంటి, ఇలా వినాలి, క్రేతులో ఉండేటువంటి వారి ప్రవక్తలు, ఇజ్రాయేలీల ప్రవక్తలు కాదు, దేవుని ప్రవక్తలు కాదు, ఆ యొక్క జూయిస్ అనేటువంటి ఆ దైవంగా భావించేటువంటి వాని యొక్క ప్రవక్తలు. వారిలో ఒకడు చెప్పాడట, ఏమని చెప్పాడట? ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఆ దేశంలో అందరూ అబద్ధికులే. దుష్టమృగములను, అందరూ దుష్టమృగాలేనంట. మనిషివా చెప్పండి, పూర్తి చేయరే ఆ మాట. మనిషివా పశువా అని అక్కడక్కడ వింటాం కదా. మనం కూడా చిన్నపిల్లలని గమ్మునే మాట వినకపోతే అదే కదా. పశువు లాంటి వారట, దుష్ట మృగముల లాంటి వారట ఈ యొక్క క్రేతు ప్రజలు. ఆ క్రేతు ప్రజల మధ్యలోనికి, మనిషిని అమాంతంగా చంపేసేటువంటి వారి మధ్యలోనికి, దుష్ట మృగముల లాంటి వారి మధ్యలోనికి ఈ తీతు వెళ్ళి పరిచర్య చేశాడు. అన్నీ అనుకూలంగా ఉన్న చోట పరిచర్య చేయడం కాదు, ఇంకా సోమరులకు తిండిబోతులై ఉన్నారు. సోమరి అనేది అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటిది. సోమరి అనేది, సోమరి చీమల చెంతకు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సోమరి చీమల చెంతకు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి, దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా చెప్తున్నాను, ఒకరోజు 2 రోజులు ఒకవేళ నాకు మీటింగ్ లేకపోతే, ఏదైనా పని లేకపోతే పిచ్చెక్కినట్టు అయిపోతాను అన్నమాట. ఎందుకంటే ప్రభువా, నన్ను ఈరోజు నీ పనికి పెట్టుకోలేదండి, ఈ రోజుకి నన్ను పనికి పెట్టుకోవాలి ప్రభా, ఈరోజు నీ పని చేసే అవకాశం నాకు ఈ తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు, నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ పని ప్రతిరోజు అనుగ్రహించని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను. సోమరిగా ఉండడం అనేది మాత్రం ప్రమాదకరమైంది. సోమరిగా ఉండడం అనేది మనలో ఎవ్వరికి ఉండకుండానుగాక. సోమరి యొక్క లక్షణం ఏంటంటే, మనిషి ఎంతసేపు పడుకుంటే ఆరోగ్యం? ఎంతసేపు పడుకుంటే? అలిసిపోయి పడుకుంటే పర్లేదు. మనం ఇక్కడ ఉండేటువంటి మీరంతా కష్టపడేవారే, ఉదయాన్నే లేచి ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అలిసిపోయి కాస్తంత పడుకుంటే పర్లేదు, కానీ ఖాళీగా ఉన్నామని చెప్పి పడుకుంటే అది ఏమవుతుంది? చెప్పండి చెప్పండి చెప్పండి. ఖాళీగా ఉన్నాం కదా, ఇంక నిద్రేసేద్దాం అని పడుకుంటే అది సోమరి లక్షణం అంటారు. ఖాళీగా ఉన్నామని పడుకోకూడదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి, లేదా వాక్యాన్ని చదవాలి. సోమరి తత్వం అనేది అతి ప్రమాదకరమైంది. తర్వాత ఇంకోటట, ఎలాంటి వారట వాళ్ళు? అబద్ధికులు, దుష్టమృగములు లాంటి వాళ్ళు, సోమరులు. చెప్పండి చెప్పండి, తర్వాత మాట చెప్పండి. తిండిపోతులు. మనం బ్రతకడానికి తినాలి, కానీ తిండిపోతులుగా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులనై ఉండకుండా మనం దేవుని యొక్క కృపలో
ఆయన యొక్క చిత్తములో సాగిపోవాలి. ఈ ప్రజలంతా క్రేతీయులంతానంటే ఇలాంటి వారట. వీళ్ళకి సువార్త చెప్పడం అనేది చాలా కష్టం. సోమరికి సువార్త చెప్పడం, తిండిపోతుకు సువార్త చెప్పడం, దుష్ట మృగములకి సువార్త చెప్పడం, అబద్ధికులకు సువార్త చెప్పడం చాలా కష్టం. అలాంటి వారి మధ్యకి వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పినటువంటి వీరుడు ఈ తీతు గురించి 3 అధ్యాయాలు ఉన్న అద్భుతమైనటువంటి దైవజనుడు. మీకు దేవుని యొక్క వర్తమానం వినడానికి ప్రతి శుక్రవారం సాయంకాలం రండి. ఒక 15 నిమిషాల్లోపు వర్తమానం బహుశా కొన్ని నెలల్లోనే ముగుస్తుంది. ఈ యొక్క వర్తమానం ద్వారా నిశ్చయంగా ఆశీర్వదించబడతాం. ఈ 3 అధ్యాయాలు కూడా మనం గమనిస్తే మొదటి అధ్యాయం చర్చి ఎలా ఉండాలో వ్రాయబడింది. వింటున్నారా? అంటే సంఘం ఎలా ఉండాలో వ్రాయబడింది. మొదటి అధ్యాయం ఎలా ఉంది, ఏమని రాయబడింది? సంఘం ఎలా ఉండాలో వ్రాయబడింది. రెండవ అధ్యాయం గృహం ఎలా ఉండాలో వ్రాయబడింది. మూడవ అధ్యాయం సమాజం ఎలా ఉండాలో వ్రాయబడింది. మొదటి అధ్యాయం సంఘం ఎలా ఉండాలో వ్రాయబడింది. రెండవ అధ్యాయం గృహం ఎలా ఉండాలో వ్రాయబడింది. మూడవ అధ్యాయం సమాజం ఎలా ఉండాలో వ్రాయబడింది. ఈ సమాజము, ఈ యొక్క గృహం, ఈ యొక్క సంఘం అనేది హైలైట్ చేసినటువంటి పత్రిక ఏదైనా ఉందంటే తీతుకు రాసిన పత్రికే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీతుకు రాసినటువంటి 3 అధ్యాయాలలో అద్భుతమైనటువంటి వివరాలను మనం చూడగలుగుతాం. అంతేకాదు ఈ పత్రిక యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం కృప ద్వారా రక్షించబడ్డాం అనేటువంటి విషయం చెప్పడం. దేని ద్వారా? కృప ద్వారా రక్షించబడ్డాం అనేటువంటి విషయాన్ని చెప్పడమే ఈ యొక్క ప్రధానమైనటువంటి విషయం. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము, అంటే విశ్వాసం ద్వారా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, దేవునికి స్తోత్రం కలుగు విశ్వాసము నిమిత్తము ఇది వ్రాయబడినటువంటి పత్రిక. ఈ విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. నిత్య జీవం కృప ద్వారా వచ్చిందని చెప్పేటువంటి పత్రిక తీతు పత్రిక. ఈ తీతు పత్రిక మొదటిది కృప ద్వారా రక్షణ అనేటువంటి ముఖ్య విషయం. రెండవది ఏ విషయం చెప్పారంటే సత్క్రియలు చేయాలి అని. ఏంటది? సత్క్రియలు. సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని. ఈ సత్క్రియలు అనేటువంటి పదం ఎన్నిసార్లు వ్రాసారో తెలుసా? చూడండి, 1వ అధ్యాయం 7 సార్లు వ్రాయబడింది సత్క్రియ అనేటువంటి పదం. నేను లెక్క పెట్టి రాసుకున్నాను. మీరు అవసరమైతే మీరు కూడా నోట్ చేసుకోండి. 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ ఎవరు క్రేతు వాళ్ళు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంలోనూ భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వారు ఎలాంటి క్రియలు చేస్తారంటే ప్రతి సత్కార్యం విషయంలోని భ్రష్టులైపోయారు. అంటే వారికి సత్కార్యం అనేదే తెలీదు. సత్క్రియ అనే పదం 7 సార్లు ఉందని చెప్పాను. ఆ 7 సార్లలో మొట్టమొదటిసారి చూపించాను. సత్క్రియ అనేది క్రేతు దేశస్తులకు అసలు చేయడమే రాదట. అంటే వాళ్ళు చేసే పనులన్నీ ఎలాంటి వంకర పనులంట. సత్క్రియ అనేది మంచి పని. క్రేతు దేశంలో ఉండేటి వాళ్ళంతా చేసేటువంటి పనులు వంకరి పనులు చేసే వాళ్ళ మధ్యలో ఈ తీతు వెళ్ళి పరిచర్య ఎలాగ చేశాడో మనం వచనం వెంబడి వచనం చదువుకున్నప్పుడు ధ్యానం చేద్దాం. క్రేతు దేశస్తులు ఎలాంటి వారో మనం చెప్పుకున్నాం. ఇంకా 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. పరపక్షమందున్నవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో, సత్కార్యము లేదా సత్క్రియ ఇది 7 సార్లు ఉంది. 2వసారి ఇక్కడ మనం చూస్తున్నాం సత్క్రియ. అంటే పెద్ద పీట వేశాడు పౌలు తీతుకు రాసిన పత్రికలో సత్క్రియ కోసం.
ప్రభువుని విశ్వసించిన మనం సత్క్రియ చేయాలి అని చెప్పి ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏ పని చేసినా మంచి పనిగా ఉండాలి అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం గమనించాలి. 2వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలు గల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తను సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియ, సత్క్రియ, సత్క్రియ అనే ఆ పదానికి పెద్ద పీట వేశాడు ఈ తీతుకు రాసినటువంటి పత్రికలో. మనం చేసేటువంటి క్రియ సత్క్రియ అయి ఉండాలి. అదే విధంగా 3వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 2వ వచనం, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. అంటే ప్రభువా, నేను నీకు ఇష్టం లేని వంకర పనులు, వంకర క్రియలు నేను చేయకుండా సత్క్రియ చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో అడగాలి. అదే 3వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. సత్క్రియ అనేది ఒకటి ఇక్కడ వివరించాడు. ఏంటంటే నువ్వు బాప్తిసం పొందడమే సత్క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పని అది, అద్భుతమైనటువంటి పని అది. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో అప్పుడు మంచి పని చేసావు, మంచి క్రియ చేసావు, సత్క్రియ చేసావు అని చెప్పి వాక్యంలో ఈ యొక్క మాటను బట్టి మనం చదవగలుగుతున్నాం. అదేవిధంగా 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇది 6వ మాట. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు, శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు సత్క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా తీతుకి కొన్ని బాధ్యతలు చెప్పాడు. నువ్వు క్రేతుకి వెళ్ళి క్రేతు సంఘాన్ని సరిదిద్ది అక్కడ క్రేతులో నువ్వు సువార్త ప్రకటించని అన్నాడు. మనం సువార్త ప్రకటించడం కానీ, సంఘ బాధ్యతలు కలిగి ఉండడం కానీ, లేదంటే దేవుణ్ణి ఆరాధించడం కానీ, ఇవన్నీ కూడా సత్క్రియలలోనికి వస్తాయి. కాబట్టి సత్క్రియ చేయవారిగా మనల్ని ప్రభు బలపరచును కాక. ఈ మాట నమ్మదగింది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు అని అన్నాడు. మనం శ్రద్ధగా చేయాలట సత్క్రియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఒక ఆశ్చర్యమైంది. ఒక విషయం చెప్తాను, ఇలా వినండి. మొన్న ఒక ప్రసంగం విన్నాను నేను. ఆ ప్రసంగంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇస్తున్నాడు. వింటున్నారా? ఆయన వచ్చి వాక్యం చెప్పేయచ్చు కదా, చెప్పలేదు. అలాగా ఆయన వచ్చేటప్పుడు ఒక కత్తి తెచ్చుకున్నాడు. కత్తి, పొల్లలు తెచ్చుకున్నాడు. ఇన్ని పొల్లలు తెచ్చుకున్నాడు. కత్తి తెచ్చుకున్నాడు, ఇన్ని పొల్లలు తెచ్చుకున్నాడు. నిప్పు బుడ్డి తెచ్చుకున్నాడు. నిప్పు బుడ్డి అంటే లాంతర్ తెచ్చుకున్నాడు. కారులో స్టేజ్ ఎక్కేశాడు. తను కూడా 2-3 వెళ్తారు కదా, సహజంగా ప్రేమించే సేవలో సహకరిస్తున్నామనేటువంటి భావన కలిగిన వారు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఈ పుల్లల మూటను తీసుకెళ్లారు, ఆ లైట్ని తీసుకెళ్లారు, కత్తిని తీసుకెళ్లారు. అయ్యగారికి, పాస్టర్ గారికి ఇచ్చారు వాక్యం చెప్పే ముందు. అందరూ చూస్తున్నారు కత్తి ఏంటి ఇదేంటని. అందులో తీసుకెళ్ళిన ఒకరిని, ఇతను నా కుమారుడు ఇస్సాకు అని చెప్పాడు. ఇస్సాకుని నేను ఇప్పుడు బలివ్వాలి అని అన్నాడు. తీసుకెళ్ళి ఒక చోట పడుకోబెట్టాడు. ఈ పడుకోబెట్టినప్పుడు ఈ నిప్పుని, ఈ యొక్క కత్తిని తనకి ఇస్సాకు అయినటువంటి కుమారుణ్ణి తీసుకుని వెళ్తున్నాడు. ఆ మధ్యలో నా కుమారుడు నన్ను అడుగుతాడు ఏమనంటే, నాన్న మనం నిప్పు తీసుకెళ్తున్నాం, కత్తి తీసుకెళ్తున్నాం బలివ్వడానికి దేవునికి, కానీ గొర్రె పిల్ల ఏది నాన్న అని అడిగాడు. కానీ తండ్రి కుమారుడితోటి దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అని చెప్పాడు. వెళ్ళి తన కుమారుణ్ణి చేతులు కట్టేసి పడుకోబెట్టి కత్తి ఎత్తి, ఇప్పుడు నేను అబ్రహాముని ఇతని ఇస్సాకు దీని ఇప్పుడు బలి ఇస్తున్నానని చెప్పి ఇలా కత్తితో నరకబోవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, తనో ప్రసంగం చేశాడు ఆ పాస్టర్ గారు.
నేను ప్రసంగం చేస్తున్నాను, నేను నేర్చుకున్నాను ప్రభా. అతను ఇంత ఆసక్తిగా చేస్తున్నాడా? ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ప్రసంగం చూపించాడు. ఎలా చెప్పాడో తెలుసా? దేవుడు అబ్రహాము ఆగు అని ఎప్పుడు అన్నాడో తెలుసా? కత్తి పట్టుకున్నప్పుడు అనలేదు, కత్తి ఇలా ఎత్తినప్పుడు అనలేదు, కత్తి ఎత్తి సగం దించిన తర్వాత అబ్రహాము ఆగు అన్నాడు. మనం మనక సమస్యలో మునిగిపోయి, భయంకరమైన సమస్యలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ కత్తి ఎత్తినప్పుడు కూడా దేవుడు పట్టించుకోలేదు దేవుడు అన్నట్టు ఉంటాడు. నా దేవుడు నన్ను అసలు పట్టించుకోలేదు అన్నట్టు ఉంటాడు. కానీ కత్తి ఎత్తి జస్ట్ అలా నరకబోతూ ఉన్నప్పుడు దేవుడు ఆగు, నీవు వెనక్కు చూడు, నీ గొర్రెపిల్ల సిద్ధంగా ఉందన్నాడు. ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి అబ్రహాము వధించాడు. అక్కడ గొర్రెపిల్లగా మరలా ఒకళ్ళని పెట్టాడు. ఇదంతా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అక్కడ, తెలిసిన ప్రసంగమే. కానీ ఆసక్తితో చేశాడు సత్క్రియ. దేవుని మందిరంలో ప్రభా నేను ప్రసంగం చేయాలంటే ఇంకా ఆసక్తి కనపరచాలి, ఇంకా చాలా నేను ప్రిపేర్ అవ్వాలి, చాలా ప్రిపేర్ అవ్వాలి ప్రభా. నేను ఇంకా ఏంటో వాళ్ళకి అర్థం కానట్టుగా చెప్తున్నానేమో అనిపిస్తుంది ప్రభా. సంఘంలో మీరు కూడా దేవుని సన్నిధికి ఆసక్తితో రావాలి. నాకు ఒక కారులో వస్తా ఈరోజు అనుకున్నాను, ప్రతి మొదటి ఆదివారం తెల్ల డ్రెస్ వేసుకొస్తే మనం ఎంత బాగుంటుంది. రొట్టె ద్రాక్ష రసం తీసుకునేవాళ్ళు వైట్ శారీ, వైట్ బట్టల్లో మనం వస్తే ఎంత బాగుంటుంది. రొట్టె ద్రాక్ష రసం తీసుకునేవాళ్ళు వైట్ డ్రెస్సులో వస్తే ఎంత బాగుంటుంది. శారీ ఫుల్ వైట్ ఏమి ఒకవేళ లేకపోతే ఏదైనా డిజైన్ వైట్ మీద వైట్ డిజైన్ అవి ఉంటాయి కదా, అలాంటి అందరికీ ఒకే రకమైనటువంటి శారీస్ కొనుక్కుంటే ఎంత బాగుంటుంది. ఆ ఒక్కరోజు మొదటి ఆదివారం చక్కగా వైట్ డ్రెస్లో వస్తే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. ఆసక్తితో చేస్తాం, ఆదివారం హాజరవుతున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, కానీ అలాంటి పని మనం చేయడానికి ప్రభు మనకి సహాయము చేయును గాక. హల్లెలూయా. నేను అంటాను ఆసక్తితో చేయాలి అని అంటాను. దేవునికి స్తోత్రం. 8వ వచనం మరలా ఒకసారి చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగింది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు, మనం కూడా శ్రద్ధగా చేయుటకు మనసుంచుదాం. చివరిగా 14వ వచనం చదవండి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. మనవారును అంటే ఈ యొక్క తీతుకు చెప్తూ ఉన్నాడు. మనవారునంటే దేవుని విశ్వసించి మన సంఘంలో ఉన్నవారు కూడా నిష్ఫలులు కాకుండా, ఫలం లేని వాళ్ళు కాకుండా, అవసరము నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఇంకా అంటే సత్క్రియ చేయడానికి నువ్వు నేర్పించు వాళ్ళకి అని అంటున్నాడు. సత్క్రియ చేయడం నేర్పించాలి, సత్క్రియ చేయడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంటి టెస్టులు చేస్తారు తెలుసా? మనం ఈ మందిరం కనుక ఒకరోజు వాళ్ళకి ఇస్తే ఇక్కడికి వచ్చి కంటి టెస్టులన్నీ ఉచితంగా చేస్తారు. మీరేం చేయాలి? నేను వాళ్ళు చేసే వాళ్ళని తీసుకొచ్చాను అనుకోండి, మీరేం చేయాలి? ఆ రోజు మీ పనులన్నీ మానేసుకుని ఇక్కడ వాళ్ళు ప్రజలకి చెప్పాలి. అది సత్క్రియ. ఊరకనే చేస్తారు, టెస్టులన్నీ ఊరకనే చేస్తారు. నేను ఇదే గ్రామంలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మెగా క్యాంప్ ఒకటి పెట్టించాం. అక్కడ చాలా, మీరు గత 4-5-6 సంవత్సరాల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది. హార్ట్ టెస్ట్లో చేయించాం. చాలా 4-5 డాక్టర్లను ఒకసారి తీసుకొచ్చాం. ఇక్కడే చైతన్య భారతి స్కూల్లో చేయించాం. ఒక కంటి డాక్టర్ వచ్చి ఊరకనే కూర్చుని ఏ డబ్బు తీసుకోకుండా టెస్టులు చేస్తాడు. అది సత్క్రియ. అందరూ కలిసి ఆ రోజు పనులు మానేసుకుని, అంతకు ముందు రోజు కూడా ఏదైనా చిన్న పాంప్లెట్ లాంటిదో మైక్ లాంటిదో బండి మీద వెళ్తున్నాడు కదా, వాళ్ళు మనమే డబ్బులు ఇచ్చి ఒక 250-500 ఎంతో ఇచ్చి ఊరంతా చెప్పించి అక్కడ ప్రజలు వస్తే వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగో ఇచ్చి మనం దగ్గరుండి పంపించాలి. దేవుని సత్క్రియ భారమే, కష్టమే. ఒకరోజు
పనులన్నీ ఒకరోజు కదా 2-3 రోజులు అవసరమైతే పెట్టాల్సి ఉంటుంది. సత్క్రియ. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో సత్క్రియ అవసరాన్ని బట్టి మనం సత్క్రియ చేయడానికి ప్రభు కృప చూపించును గాక. ఈ పత్రిక దేని గురించి వ్రాయబడిందంటే దేవునిలో అద్భుతమైనటువంటి సేవకుడు తీతు గురించి వ్రాయబడింది. తీతు అనేవాడు సామాన్యమైనటువంటి భక్తుడు కాదు. మృగాలు లాంటి జనుల మధ్యలో సముద్రం చుట్టూరు మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్న చిన్న దేశంలో అద్భుతమైన సేవ చేశాడు. ఆ గొప్ప సేవకుడు గురించి వ్రాయబడినటువంటి పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలుకి కుడిభుజం లాంటి వాడు ఈ యొక్క చెప్పండి తీతు. మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మనం తీతుని గురించి ఈ విషయాలు నేర్చుకున్నాం. తీతు వలె మనం కూడా శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క మందిరంలో హాజరై శ్రద్ధతో దేవుని యందు విశ్వాసంతో భక్తిలో ఉండి ప్రభు యొక్క కృపలను పొందడానికి ప్రభు మనందరికీ సహాయం చేయును గాక. హల్లెలూయా. సత్క్రియ చేయువారిగా దేవుడు మనల్ని దీవించునుగాక. మన యొక్క ప్రతి అవసరత తన యొక్క ఐశ్వర్యము నుండి తీర్చి దేవుడే మహిమ పొందునుగాక. ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, తీతు పత్రిక గురించి అవుట్లైన్ అంతా కూడా ఈరోజు చూసాం. తీతు పత్రిక నాయన శుక్రవారం సాయంత్రం పూట ధ్యానం చేసే కృపనిచ్చారు. నాయన ఒక్కొక్క వచనం వివరంగా నాయన ప్రతి శుక్రవారం కూడా మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి. తీతుకు రాసినటువంటి పత్రిక అనేటువంటి పుస్తకం 3 అధ్యాయాలే కానీ ఇంత ప్రశస్తమైనదని, ఇంత చాలా ప్రభావవంతమైనటువంటి వర్తమానాలు దానిలో ఉన్నాయని నైనా అతి కష్టమైన క్రేతులో నైనా తన యొక్క సేవకు ఉపక్రమించినటువంటి ఈ తీతును బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా నాయన తీతు యొక్క అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని బట్టి సమర్పణను బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా యొక్క సంఘములో ప్రభా సత్క్రియలు చేయడానికి సహాయం చేయండి. మా సంఘంలో ప్రభా నేను నిత్య జీవార్థమైనటువంటి విషయాలు గమనించడానికి సహాయం చేయండి. ఇదే తీతుకు రాసినటువంటి పత్రికలో పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తిస్మము పొందడమే సత్క్రియ అన్నట్లుగా వ్రాశారు. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తిస్మం పొందేటువంటి సత్క్రియ మనం చేయడానికి సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ కనికరం చూపించండి, మీ కృపను కనపరచండి. నాలో మళ్ళీ సమస్త ఐగుతులు మన్నించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని నిత్య జీవార్థమైనటువంటి నీ రాజ్యపు హక్కుదారులుగా చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి.